Hello guys, good morning. Welcome back to Johit Vlogs. Welcome back to one more vlog. Firstly, andarki happy Vinayaka Chavithi. శుభాకాంక్షలు. Yes, Vinayaka Chavithi శుభాకాంక్షలు. ఇంట్లో ఫుల్ పీస్ ఆఫ్ మైండ్ అందరూ హ్యాపీగా ఉండాలని అనుకుంటున్నాము. అండ్ ఈ దయాలిద్దరిని నేనైతే పిలుచుకొచ్చేసినాను, కానీ నేను ఇంకా అస్సలు రెడీ అవ్వలేదు అనమాట. మార్నింగే ఫస్ట్ నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ బ్రేక్ఫాస్ట్ అంతా కంప్లీట్ అయిపోయింది. సో మళ్ళీ ప్రసాదాలు చేయడం కానీ లేదంటే డెకరేషన్ చేయడం కానీ ఆ క్లిప్పింగ్స్ అయితే నేను అక్కడ ఇక్కడ కొంచెం కొంచెం షూట్ చేసి పెట్టాను అనమాట. అసలు ఈ బ్లాగ్ ఎలా వెళ్తుంది ఏంటి నాకు కూడా పెద్దగా ఐడియా లేదు. సో ఇప్పుడు నేను మీకు కొంచెం ఫ్లాష్ బ్యాక్ ఇచ్చేస్తాను. మీరు ఫ్లాష్ బ్యాక్ అంతా ఏం జరిగింది చూసే లోపల నేను రెడీ అవుతాను అనమాట. అండ్ లెన్స్ పెట్టుకోవాలనుకుంటున్నా, కొత్త లెన్స్లు వచ్చినాయి జూలీ, మీకు కూడా చూపిస్తాను. ఫస్ట్ అయితే లెట్స్ గెట్ దిస్ బ్లాగ్ స్టార్టెడ్. నేనైతే వినాయక చవితి రోజు అలా రెడీ అవ్వాలి, ఇలా రెడీ అవ్వాలి అని చాలా అనుకున్నాను అనమాట ముందు రోజు. అండ్ ఇన్ఫ్యాక్ట్ శారీ కూడా వేసుకుందాం మంచిగా అండ్ ఫొటోస్ కొన్ని తీసుకుందాం అనుకున్నా, కానీ నెక్స్ట్ డే చాలా హెడేక్ వచ్చేసి అండ్ బాడీ పెయిన్స్ ఏదోలా అనిపించింది అనమాట. అసలు దేనికి మూడే లేకుండే ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే. సో నేను ఏం చేశాను ఏంటి అనేది మీకు ముందర వ్లాగ్లో కనిపిస్తుంది. కాకపోతే బెస్ట్ పార్ట్ ఏంటి అంటే నాకు డెకరేషన్ అరేంజ్ చేసేటప్పుడు కావచ్చు లేదంటే ప్రసాదం ప్రిపేర్ చేసేటప్పుడు కావచ్చు ఐ వాజ్ వెరీ యాక్టివ్ అనమాట. అంటే పర్టికులర్గా బ్యాక్ అండ్ హెడేక్ పెయిన్ ఏంటి ఎందుకు అంటే మనకు పిఎంఎస్ టైం అనమాట. అంటే ఇంకా రాలేదు, థ్యాంక్ఫుల్లీ వినాయక చవితికి రాలేదనమాట. అదే ఇంకా హ్యాపీ అనిపించింది నాకైతే. సో అండ్ మనకు వచ్చే ఒక 1 వీక్ ముందు నుండి ఆ సిమ్టమ్స్ ఉంటాయి కదా. సో ఐ వాజ్ ఫీలింగ్ రియలీ వియర్డ్ అనమాట. సో అందుకు కొంచెం డల్గానే ఉన్నాను ఆ రోజు అయితే. సో మొత్తానికి అరేంజ్మెంట్స్ అన్నీ ఇక్కడ స్టార్ట్ అయిపోయాయి అనమాట. ముందు రోజే మనము మట్టి వినాయకుడిని తీసుకున్నాం కదా. సో ఈసారి మట్టి వినాయకుడు ఏంటంటే కొంచెం ముందు సారి కంటే కొంచెం పెద్దది తీసుకున్నాము. బికాజ్ మాకు దగ్గరలోనే చెరువు ఉందన్నమాట ఒకటి. ఓన్లీ మట్టి వినాయకుళ్ళు వేయడానికి మాత్రమే పర్మిట్ చేస్తారనమాట. అండ్ నాకు వినాయక చవితి అంటే అసలు ఎన్ని స్పెషల్ మెమరీస్ గుర్తొస్తాయంటే నేను అసలు ఇవి షేర్ చేశానో లేదో నాకైతే గుర్తులేదు. మేము చిన్నగా ఉన్నప్పుడు అనమాట, అంటిల్ 10th క్లాస్ వరకు 6th to 10th క్లాస్ అనుకుంటాను, నేను అజిత్ ప్రతిసారి మాకు సైకిల్స్ ఉండేటివి. నాకు తెలిసి సైకిలే ఎక్కువ ఇయర్స్ నేను రైడ్ చేసినట్టున్నాను అనమాట, బైసికిల్. నేను అంతే, అజిత్ కూడా అంతే. చాలా చిన్న ఏజ్లోనే మేము నేర్చేసుకున్నాం అనమాట స్కూటీ అండ్ సైకిల్ రెండు. పర్టికులర్గా వినాయక చవితికి అయితే సైకిల్ తీసుకొని వెళ్ళే వాళ్ళం. మొత్తం అనంతపూర్లో ఎన్ని వినాయకులు సందుకి తిరిగి మొత్తం అన్నీ చూసేవాళ్ళం అనమాట. అదొక సరదా కదా చిన్నగా ఉన్నప్పుడు. డెఫినెట్లీ మీరు కూడా అట్లనే ఎంజాయ్ చేస్తుంటారు. అండ్ ఇప్పుడు చూసుకుంటే మనకు పర్మిషన్స్ లేవు కదా. అంటే అనంతపూర్లో అయితే స్పెషల్లీ సప్తగిరి సర్కిల్ అని ఒకటి ఉంటుందన్నమాట. అక్కడైతే మనకు చాలా గ్రాండ్గా అరేంజ్ చేసేవారనమాట ఎవ్రీ టైమ్. చాలా పెద్దగా అని చాలా గ్రాండ్, ఇంకా అది సెంటర్లో ఉంటుందన్నమాట టౌన్కి ఆ ఏరియా. అందుకని చెప్పేసి మంచిగా పెట్టేవాళ్ళు. కానీ గవర్నమెంట్ పర్మిషన్స్ ఇవ్వకపోవడం వల్ల ఈసారి అది కూడా క్యాన్సిల్ చేశారు. పర్లేదు, అంతా మన మంచిగా అనుకోవాలి. ఎందుకంటే మనం వెళ్ళి ఎన్వైర్న్మెంట్ని అంతా పొల్యూట్ చేసి ఊరికే చెరువులన్నీ పాడు చేయడం కంటే ఎవరింట్లో వాళ్ళు మట్టి గణపతిని తెచ్చి నిమజ్జనం చేసుకుంటే చాలా బెటర్ అనమాట. గవర్నమెంట్ ఇంకా ఏం చేసినా కూడా ఒక్కొక్కసారి మన మంచిగా అనుకోవాలి. కానీ మనం ఎలా చేసినా మనకు మనసులో పూజించి మనసు మంచిగా ఉండి మనం ప్రే చేసుకుంటే ఇంక అంతకంటే హ్యాపీనెస్ ఏది లేదు. మేము కూడా ఇంట్లో అట్లనే చిన్నగా డెకరేషన్ చేస్తూ వస్తున్నాం ఇంకా.
లెన్సెస్ పెట్టుకోవడానికి ఆ పర్టిక్యులర్ డే నా కష్టాలు చూడాలన్నమాట. కొత్త పెయిర్ ఆఫ్ లెన్సెస్ వచ్చాయి. అసలు చాలా కష్టం అయిపోయిందనమాట పెట్టుకోవడానికి. నా ఐబాల్ కంటే కొంచెం పెద్దగా అనిపించాయి అది. అందుకే అండ్ నేను లెన్సెస్ పెట్టుకుండే కంటే ఎవ్రీ టైం అండి లెన్సెస్ పెట్టుకునే ముందు డెఫినెట్లీ మీరు ఫేస్ వాష్ చేసుకోండి అండ్ హ్యాండ్స్ కూడా మంచిగా వాష్ చేసుకోండి. నేనైతే డెర్మావీవ్ హైడ్రా క్లెన్జర్ యూస్ చేస్తాను. సచ్ ఏ గుడ్ క్లెన్జర్ అనమాట ఇది. దాంట్లో ఓట్ ఎక్స్ట్రాక్ట్స్ ఉన్నాయి. సో నా స్కిన్ అయితే చాలా సపుల్గా ఉంచడానికి బాగా హెల్ప్ చేస్తుంది అండ్ నా స్కిన్ pH లెవెల్ని కూడా మంచిగా మెయింటైన్ చేస్తుంది అనమాట. అండ్ కమింగ్ ఫర్ ద మాయిశ్చరైజర్, నేను న్యూట్రిడర్మ్ మాయిశ్చరైజింగ్ లోషన్, విటమిన్ ఈ మాయిశ్చరైజింగ్ లోషన్ యూస్ చేశాను అనమాట. నా టాప్ ఫేవరెట్ మాయిశ్చరైజర్ అండి ఇది. డెఫినెట్లీ చెప్పగలను టాప్ అని చెప్పేసి. ఎందుకంటే మార్నింగ్ ఈవినింగ్ 2 times యూస్ చేస్తూ ఉంటాను. మేకప్ వేసుకున్నా మేకప్ వేసుకోకపోయినా మంచి బేస్ లాగా అండ్ చాలా అవర్స్ వరకు నాకు హైడ్రేటెడ్ ఉంచుతుంది అనమాట. నాది కాంబినేషన్ స్కిన్ కదా, నా స్కిన్ టైప్కి అయితే బాగా సెట్ అయింది. అండ్ మన సబ్స్క్రైబర్స్లోనే చాలా మెంబర్స్ తీసుకొని ట్రై చేశాము అని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్రస్టింగ్ మై రివ్యూస్ అండి. నేను ఏం చెప్పినా నేను ట్రై చేయకుండా అయితే చెప్పను. అండ్ ఇంకా గణేష్ చతుర్థి అన్నప్పుడు ఆబ్వియస్లీ మనము హ్యాండ్స్ అన్నీ షేవ్ చేసుకొని ఉంటాం కదా. నేనైతే బయట ఏం చేయించుకోవట్లేదు, ఇంట్లోనే చేసుకుంటున్నాను. ఆ పర్టికులర్ డే కూడా చేసుకున్నాను అనమాట. సో అందుకని చెప్పేసి బాడీ మంచిగా మాయిశ్చరైజ్ చేసుకోవడానికి డెర్మావీవ్ మాయిశ్చరైజింగ్ లోషన్ యూస్ చేశాను. చాలా మంచిగా వర్క్ చేస్తుంది నా హ్యాండ్స్ మీద, లెగ్స్ మీద. ఎందుకంటే ఎక్కువ షేవ్ చేస్తూ ఉంటాం కదా, స్కిన్ అంతా సపుల్గా ఉండడం చాలా ఇంపార్టెంట్ అనమాట. అందుకని చెప్పి అండ్ ఈ అవుట్ఫిట్ ఏంటంటే నేను హెచ్జే ఎలిగెంట్ స్టైల్స్లో తీసుకున్నాను అనమాట. నేను వాళ్ళ పేజ్ డీటెయిల్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తుంటాను. ఓ రేంజ్లో రెడీ అవుదాం అనుకున్న నేను మొత్తానికి మాయిశ్చరైజర్ ఒకటే వేసుకొని లిప్స్టిక్ అప్లై చేసి సరిపెట్టుకోవాల్సి వచ్చిందనమాట. ఆ రోజు ఓపిక లేక కొంచెం జ్యువెలరీ సింపుల్గా పేరప్ చేసుకున్నాను అనమాట. దివ్యాస్ కలెక్షన్ అని చెప్పేసి దివ్య గారు, షీ సచ్ ఏ స్వీట్ హార్ట్ అండి. ఎంత బాగుంటాయంటే పేజ్లో కలెక్షన్స్ చాలా చాలా బాగుంటాయి. నా దగ్గర ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట. అండ్ ఇది పెయిడ్ కొలాబరేషన్ అస్సలు కాదండి. నేను నిజంగానే ఇన్స్టాగ్రామ్లో బిజినెస్ ఎవరెవరైతే జెన్యూన్గా చేస్తున్నారో వాళ్ళకి మన సైడ్ నుండి ఒక సపోర్ట్ లాగా ఉంటుందని చెప్పేసి వాళ్ళ దగ్గర ఎటువంటి పేమెంట్ నేను తీసుకోకుండా సపోర్ట్ చేస్తున్నాను. ఇది అలా అని చెప్పేసి క్వాలిటీ లేని బిజినెస్ని నేను ఎంకరేజ్ చేయనండి. క్వాలిటీ బాగుండాలి. అండ్ లుక్ ఎట్ దిస్, ఈ కలెక్షన్ నేను ఇప్పుడు జ్యువెలరీ సెట్స్ ఏవేవి అయితే చూపిస్తున్నానో అవన్నీ దివ్యాస్ కలెక్షన్ నుంచే అండి. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. కమింగ్ ఫర్ ద క్వాలిటీ కావచ్చు ఏదైనా. యాక్చువల్లీ నేను చెప్పాను కదా గణేష్ చతుర్థి రోజు నేను శారీస్ వేసుకుందామని చెప్పేసి, కానీ నా హెల్త్ కొంచెం అప్సెట్ ఉండడం వల్ల నేను వేసుకోలేకపోయాను. ఈ జ్యువెలరీ అంతా పేరప్ చేసుకొని మంచిగా రీల్ షూట్ చేద్దాం అనుకున్నా. కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉంటుంది, ఎందుకంటే ఫెస్టివల్ డేస్లో నేను మోస్ట్లీ యాక్టివ్గా ఉండడానికి ఇష్టపడతాను అనమాట. కానీ పర్లేదు. అంటే ఈ జ్యువెలరీ సెట్ అంటే ఏంటంటే నేను ముందు రోజో లేకపోతే 2 days బిఫోరే అంతా ఓపెన్ చేసి మీకు చూపించేసి మంచిగా ఈ శారీలోకి ఇది వేసుకున్నాము, ఈ డ్రెస్లోకి ఇది వేసుకుందాము అని చెప్పేసి పక్కన పెడుతున్నాను అనమాట. మొత్తానికి చూసిన తర్వాత అంతా ఫట్టుమనింది ఇంకా ఓపిక లేక. కానీ జ్యువెలరీ పీసెస్ అయితే చాలా అందంగా చాలా క్లాసీగా ఉన్నాయి, నాకు భలే నచ్చాయి. సో పేజెస్ కానీ లేదంటే ఏదైనా లింక్స్ ఉన్నా నేను కింద ఇచ్చుంటాను. మీకు ఏమైనా క్వైరీస్ ఉంటే మీరు డెఫినెట్లీ వాళ్ళని అడగచ్చు అనమాట. ఇఫ్ ఇన్కేస్ క్వాలిటీ విషయంలో మీరు ఏమైనా డౌట్ పడుతున్నారంటే నేను యూస్ చేసే మీకు చెప్తున్నానండి. అంతలేంది నేను ఏ పేజ్ని సపోర్ట్ చేయను. నేను డైరెక్ట్గా ఓపెన్గా చెప్తున్నాను. ఇఫ్ ఇన్కేస్ మీ పేజ్లో క్వాలిటీ బాగాలేకపోతే నేనైతే యాక్సెప్ట్ చేయనండి. ఎందుకంటే నాకు ఇన్స్టాగ్రామ్లో చాలా వస్తున్నాయన్నమాట పేజెస్వి. ఒకసారి మాది చూడండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి అని చెప్పేసి. నాకైతే చాలా మెంబర్స్ని సపోర్ట్ చేయాలనే ఉంది. కాకపోతే ఐ లుక్ ఫర్ క్వాలిటీ అండ్ కన్జ్యూమర్కి మీరు ఎటువంటి ప్రాబ్లం లేకుండా డెలివరీ ఇష్యూ చేస్తున్నారా లేదా అనేది కూడా నేను చెక్ చేస్తూ ఉంటాను అనమాట. సో ఈ వినాయక చవితి సందర్భంగా మీ అందరి బిజినెస్ బాగా జరగాలి, అలాగే ఇంట్లో అందరూ హ్యాపీగా ఉండాలి, అందరి బిజినెస్లో మంచి సక్సెస్ రావాలి, వాళ్ళు చేస్తున్న జాబ్స్లో ఎటువంటి విఘ్నాలు ఉండకూడదు అని చెప్పేసి నేను కూడా ప్రే చేస్తున్నాను. మీరు కూడా ప్రే చేయండి, ఓకేనా?
వినాయక చవితి రోజు వినాయకుడికి ఎంతో ఇష్టమైన లడ్డూలు చేయకపోతే ఎలా చెప్పండి. సో ఇంకా చాలా వెరైటీస్ చేస్తారనమాట. పర్టికులర్గా ఆ రోజు అయితే మమ్మీ లడ్డూలు చేద్దామని ఫిక్స్ అయింది. ఇంకా చాలా నైవేద్యాలు చేసిందనమాట కొన్ని, తర్వాత నేను మీకు చూపిస్తాను. ప్రస్తుతానికైతే లడ్డు రెసిపీ క్విక్గా చూపించేస్తాను చూడండి. ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు, మనం బయట నుండి తీసుకొచ్చే అవసరం ఏమీ లేదు. ఇక్కడ 4 cups ఆఫ్ శనగపిండి తీసుకుందనమాట, బేసన్ ఆ కప్తో మెజర్ చేసుకున్నాము. అండ్ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ షుగర్ అనమాట. మా షుగర్లో ఏంటంటే అక్కడక్కడ కొంచెం ఇవేంటివి బాల్లే కదా, అవి బాల్ శనగ బాల్ అనుకుంటాను, అవి వచ్చాయన్నమాట. దాన్ని ఫిల్టర్ చేస్తూ ఉంది. సో ఈక్వల్ రేషియోలో తీసుకోండి. శనగపిండి 4 cups అయితే షుగర్ కూడా 4 cups తీసుకోండి. ప్రాపర్గా సరిపోతుంది, మీరు ఆలోచించాల్సిన అవసరమే లేదనమాట. పర్టికులర్గా నైవేద్యాలు చేసేటప్పుడు మనం రుచి చూడం కాబట్టి నేను ప్రాపర్ రేషియోనే చెప్తున్నాను, మీకు ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా. అండ్ మనము ఈ ప్రాసెస్ని సైడ్ బై సైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఫస్ట్ ఏంటంటే మనం ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ మంచిగా వేడవ్వాలన్నమాట, చాలా మంచిగా బాయిల్ అయితేనే అవి మనం వేస్తామన్నమాట. అండ్ ఈ శనగపిండిలో మనం కొంచెం పించ్ ఆఫ్ బేకింగ్ సోడా వేసుకోవాలి. బేకింగ్ సోడా వేసుకున్న తర్వాత మనం బాగా కలుపుకోవాలన్నమాట. దీన్ని వాటర్ ఎలా, ఈ కన్సిస్టెన్సీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. కన్సిస్టెన్సీ మనకు మరీ వాటరీ అయిపోయింది అనుకోండి, అవి రావంట, మనం ఆయిల్లో ఫ్రై చేయడానికి అవ్వదన్నమాట బూందీ అనేది. సో బ్యాటర్ ఎలా ఉండాలి అంటే దోశ బ్యాటర్ వస్తుంది కదా, సో దోశ బ్యాటర్ లాగా ప్రాపర్గా చెప్పాలంటే, నేను ఎటువంటి టైం ల్యాప్స్ లేకుండా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, లమ్స్ లేకుండా మమ్మీ మిక్స్ చేస్తున్నారు కదా, అలా మిక్స్ చేసుకొని ఈ కన్సిస్టెన్సీలో ఉంటే ప్రాపర్గా సరిపోతుంది అని మమ్మీ అయితే చెప్పారు నాకు. సో ఈ కన్సిస్టెన్సీలో మిక్స్ చేసుకోండి. అండ్ ఇది ఒక పక్కా మిక్స్ చేసుకొని పెట్టుకున్న తర్వాత మనము షుగర్ కూడా సేమ్ క్వాంటిటీలో తీసుకున్నాము కదా, సో ఆ షుగర్లోకి కొన్ని వాటర్ వేసి పెట్టండి, జస్ట్ షుగర్ నానడానికి అంతే. దీన్ని మనం ఏం చేస్తామంటే పాకం పడతామన్నమాట. కానీ ఇప్పుడే పెట్టకండి, ఎందుకంటే మనకి ఇంకా ప్రాసెస్ చాలా ఉంది. జస్ట్ వాటర్ ఒకటే యాడ్ చేసి పక్కన పెట్టేయండి. మనకు ఆయిల్ బాగా వేడెక్కిపోయిన తర్వాత ఇలాంటిది ఒకటి, ఇది ఫిల్టర్ అంటారో మరి ఏమంటారో నాకు తెలియదండి, అది ఒక కిచెన్ గ్యాడ్జెట్ అనమాట. ఇఫ్ ఇన్కేస్ నాకు అమెజాన్లో దొరికితే నేను కింద అయితే మీకు లింక్ ఇచ్చి ఉంటాను. మన దగ్గర ఉండే బ్యాటర్ ఉంది కదా, సో ఆ బ్యాటర్ని ఆ ప్లేట్ మీద పెట్టి మనం ఇలా తిప్పుతూ ఉంటే ఆ బూందీ అనేది కింద మనకు ఆయిల్లో పడుతూ ఉంటుంది అండ్ రౌండ్ బాల్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. నేను చాలా సైంటిఫికల్గా ఎక్స్ప్లెయిన్ చేశానని నేను అనుకుంటున్నాను, కానీ మీకు చూస్తుంటే ఆబ్వియస్లీ అర్థమైపోతుంది కదా. సో ఇలా చేస్తూ ఉండాలి ప్రాసెస్ అయితే. మీరు ఇక్కడ ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మనం బూందీ ఫ్రై చేసేటప్పుడు బూందీ మాడిపోకూడదండి. అవి చాలా లైట్ గోల్డెన్ ఎల్లో కలర్లో వచ్చిన తర్వాత వెంటనే తీసేయాలి. అవి గట్టిగా అయిపోయినా లేదంటే కొంచెం మాడినా కొంచెం బ్రౌన్గా వచ్చినా కూడా టేస్ట్ అంత బాగోదు అని చెప్పింది. సో లైట్ బ్రౌన్ నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను కదా, జస్ట్ అలా వేసామా, ఒక 1 minute ఆగామా, తీసేసామా, అంతే అనమాట. సో మీ బ్యాటరు హాఫ్ ఫినిష్ అయింది అనుకున్నప్పుడు, హాఫ్ అయిపోయి ఉంటుంది కదా, సో అలా హాఫ్ ఫినిష్ అయింది అనుకున్నప్పుడు మనము ఆల్రెడీ సైడ్లో తీసి పెట్టుకున్నాం కదా ఈ షుగర్ వాటర్ మిక్స్ చేసి, సో దాన్ని మనము పాకం పెట్టేయాలన్నమాట. సో మీరు ఇప్పుడు డబుల్ పని చేస్తూ ఉండాలన్నమాట. ఒక కన్నేమో మీరు అటు సైడ్ వేసి ఉండండి, అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ పాకం మీద పెట్టుండండి. ఎందుకంటే పాకం మనకు చాలా ఇంపార్టెంట్ అంట. అదేంటి తీగ పాకం అంటారు కదా, సో తీగ పాకం వచ్చే వరకు మనం దాన్ని మంచిగా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. మనం ఒక 2 నిమిషాలు కొంచెం అట్లా నెగ్లెక్ట్ చేసినా కూడా పాకం ముదిరిపోతుంది అండ్ మనకు లడ్డూస్ అయితే బాగా రావు. సో ఈ ప్రాసెస్ మొత్తానికి ఏదైనా ఇంపార్టెంట్ స్టెప్ ఉంది అంటే అది ఇదే అండి. తీగ పాకం వచ్చే వరకు చూసుకోండి. అండ్ మా మమ్మీ ఏం చేస్తుందంటే, దాంట్లో ఇందాక చెప్పాను కదా కొంచెం బ్యాళ్ళు పడ్డాయని చెప్పేసి, అవి ఫిల్టర్ చేసి తీసేస్తుంది. ఏం కాదు, తీసేయచ్చు, ఓకేనా. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా ఉన్నా కూడా దాంట్లో ఏం టెన్షన్ పడే అవసరం లేదు. జస్ట్ అట్లా ఫిల్టర్ తీసేస్తే ఏదైనా ఉన్నా పక్కకు వచ్చేస్తుంది.
మనకు అలా తీగపాకం వచ్చిన తర్వాత గీ వేసుకోండి. ఇంకొక ప్యాన్లో గీ వేసుకొని అందులో మనకు డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, ఆల్మండ్స్ కూడా చాలా మెంబర్స్ ఇష్టపడతారు. సో ఆల్మండ్స్, ఏదైనా డ్రై ఫ్రూట్స్ మీకు ఏవైతే చేయాలనుకుంటున్నారో, లడ్డులోకి ఏవి పెట్టాలనుకుంటున్నారో అవన్నీ జస్ట్ ఒక 2-3 మినిట్స్ అట్లా ఫ్రై చేసేసుకోండి. మేము పాకం సైడ్ చూసుకుంటా ఇవి ఇగ్నోర్ చేసామన్నమాట. అందుకే మా కాజు కొంచెం లైట్గా అట్లా మాడినప్పటికీ అది కాసేపటి తర్వాత సెట్ అయిపోయి టేస్ట్ అయితే చాలా చాలా యమ్మీగా ఉంది. అంటే అప్పుడు తినలేదులేండి, తర్వాతే తిని చూసాం మేము, చాలా బాగుండింది. అండ్ ఇవన్నీ జస్ట్ అట్లా దూరగా వేయించుకున్న తర్వాత మనం బూందీ రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఆ బూందీలోకి వేసేయాలన్నమాట. వీటిని బూందీలోకి వేసి మంచిగా కలిపేయాలి ఒకసారి జస్ట్ అట్లా. తీగపాకం వచ్చేసింది కదా, వచ్చేసిన తర్వాత మనం ఆ షుగర్ సిరప్లోకి గీ యాడ్ చేసుకోవాలన్నమాట. నాకు తెలిసి ఒక 4-5 స్పూన్స్ అయితే యాడ్ చేసినట్టుంది, చిన్న స్పూన్స్ కాబట్టి 4-5 వేసింది. ఇఫ్ ఇన్కేస్ మీరు చెంచా తీసుకున్నట్టయితే ఒకటి వేసినా సరిపోతుంది. సో ఇప్పుడు మెయిన్ థింగ్ ఏంటి అంటే, మనం రెడీ చేసి పెట్టుకున్న బూందీ అండ్ అందులో వేసుకున్న డ్రై ఫ్రూట్స్ మొత్తం అన్నీ మనం షుగర్ సిరప్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. మొత్తం అంతా వేసేయండి. పాకం సరిపోతుందా లేదా అని డౌట్ పడకండి, మ్యాక్సిమం సరిపోతుంది. ఇఫ్ ఇన్కేస్ మీకు సరిపోలేదు అనుకోండి, మనం తర్వాత పాకం ప్రిపేర్ చేసి అయినా వేసుకోవచ్చు అని మమ్మీ అయితే నాకు చెప్పారు. సో ఇవన్నీ దీంట్లోకి వేసేసిన తర్వాత మనం అది ఉంది కదా, ఆ కట్టి తీసుకొని, అది యాక్చువల్లీ రాగి పొంగల్ చేస్తారనమాట. సో దాంతో మనం మంచిగా మ్యాష్ చేసుకోవాలన్నమాట. అంటే మరీ ఏమంటారు, విరిగిపోయేలాగా అవసరం లేదు. ఆబ్వియస్లీ కొంచెం మెత్తబడి ఆ షుగర్ సిరప్ అంతా మనకు బూందీలోకి వెళ్ళే వరకు మనం మంచిగా దీన్ని కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఇలా కలిపేసుకున్న తర్వాత ఫైనల్ స్టెప్ ఏంటో మీ అందరికీ తెలుసు అనుకుంటాను. అదేంటంటే లడ్డూస్ ప్రిపేర్ చేయడము. మరీ వేడి మీద చేయకండి, చేయగలుగుతుంది. అలా అని మరీ చల్లగా అయిపోయినాక చేసినా కూడా మనకు బాల్స్ సరిగ్గా ఫామ్ అవ్వవంట, మమ్మీ చెప్పింది, నాకు కూడా తెలీదు. ఆ పెద్ద లడ్డు ఉంది చూసారా, అది గణపతికి, అంటే ఆ ప్లేట్లో ఉన్నవన్నీ గణపతికి అనమాట. కొన్ని సైడ్ పెడుతున్నాము, ఇంట్లోకి కొన్ని అండ్ పిన్ని వాళ్ళకి కొన్ని, అలా చేసి జస్ట్ అట్లా అప్పుడప్పుడు ఇంకా ఫెస్టివల్ రోజు ఆ ఇంటి వంటలు ఇక్కడ, ఈ ఇంటి వంటలు అక్కడ వెళ్ళడం కామనే కదా, అదే జరుగుతుంది అనమాట ఇక్కడ కూడా. సో అట్లా మమ్మీ నేను ఇద్దరం కలిసి చిన్న చిన్న బాల్స్ చేసేసాము. నాకు చిన్న బాల్స్ ఇష్టము. అండ్ ఇదేంటని చూస్తున్నారా, ఏంటి జూహి ఆ ఇన్విటేషన్స్ అనుకుంటున్నారు. చెప్పాను కదా 17th మనకు బ్రౌచర్ లాంచ్ ఉంది అని. సో ఆ బ్రౌచర్ లాంచ్కి ఎంతో ఇంపార్టెంట్ అయిన ఇన్విటేషన్ కార్డ్స్ అనమాట. అవి కూడా అదే రోజే ఇంకా పెట్టేసి డిస్ట్రిబ్యూట్ చేద్దామని అనుకున్నాము. అండ్ తర్వాత ఇంకా మొత్తం ప్రిపేర్ చేసిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయాం కాబట్టి గుంజీలు తీసి, దేవుడా ఏమైనా తెలిసి తెలియకుండా, నేనైతే ఇదే ప్రే చేస్తూ ఉంటాను అనమాట, ఏమైనా తెలిసి తెలియకుండా తప్పులు చేసింటే క్షమించు అని చెప్పేసి. అట్లా మనకి ఇంకా ఇయర్లో ఒకసారి గుంజీలు తీస్తాము. దీన్నే స్టైల్గా మనం ఎక్సర్సైజ్ చేసేటప్పుడు స్క్వాట్స్ అంటూ ఉంటాము. సో పూజ చాలా బాగా జరిగిందండి ఇంట్లో. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దండి, ఓకేనా.
మన ఇంట్లో పూజ చూసాం బాగుంది, ఇప్పుడు పిన్ని వాళ్ళ ఇంట్లో కూడా పూజ చూడాల్సిందే కదా. ఏంటో వీళ్ళు అనుకోకుండా అందరూ రెడ్ మెరూన్ కలర్ వేసుకొని ఉన్నారనమాట. సో పిన్ని కూడా సేమ్ దేవుడింట్లోనే పెట్టింది. మనం హాల్లో పెడదాం అనుకున్నాం కానీ మమ్మీ అయితే హాల్లో ఎందుకులే ప్రతిసారి దేవుడి గదిలోనే నాకు అలవాటు కదా అక్కడే పెట్టేస్తా అనింది. సో అజిత్ అసలు పంచ కట్టుకోవడం నాకు ఆ రోజు షాకింగ్ అనిపించింది. ఎందుకంటే అసలు తిరుమలలో కానీ లేదంటే ఎక్కడైనా పంచ కట్టుకోమంటే అసలు ఇంకా చాలా మోమాట పడతాడనమాట. ఆహా నాకు వద్దు వద్దు అంటూనే ఉంటాడు. కానీ ఆ రోజు గణేష్ చతుర్థి రోజు తనంతటి తనే కట్టుకున్నాడు అనమాట. జస్ట్ కాసేపు అయినా కూడా చూడ్డానికి అయితే చాలా బాగుండింది, చాలా సాంప్రదాయంగా ఉండింది అనమాట ఆ రోజు. ఇంకా నేనే ఆ రోజు ఓపిక లేక సారీ ఏం వేసుకోలేకపోయాను అనమాట. నా అవతారం చూడాలి అసలు, కళ్ళన్నీ మంటలు. ఆ ముందర క్లిప్పింగ్లో పాపం జూలీ నాకు వేస్తున్నది ఉన్నట్టుంది. అండ్ నైవేద్యం కింద పిన్ని కూడా చాలా చేశారనమాట. బొబ్బట్లు చేశారు, సుగుంటలు అంటామన్నమాట మేము వాటిని, బెల్లంతో చేస్తాము. మీరు బూరెలు అంటారనుకుంటా, బూరెలైనా సారీ ఇఫ్ ఇంకేస్ తప్పు చెప్తే నన్ను క్షమించండి. అండ్ అబ్బా ఈరోజు ఏంటో నాకు అన్నీ అచ్చమైన తెలుగు వచ్చేస్తూ ఉంది, వాయిస్ ఓవర్లో నాకే అర్థం కావడం లేదు. అండ్ వీళ్ళ డ్రెస్సెస్ నాకు తెలిసి అమెజాన్లో తీసుకున్నట్టున్నాను. ఇఫ్ ఇన్కేస్ నేను లింక్ ఇవ్వకపోతే నన్ను తిట్టుకోవద్దండి. నిన్న వీడియోలో కూడా సేమ్ అదే జరిగింది. మింత్రాలో తీసుకున్నానని చెప్పా కానీ లింక్స్ ఇవ్వలేదు, ఎందుకంటే నాకు అవి దొరకలేదు అనమాట. అంతా కంప్లీట్ అయ్యి మిడ్ డే వచ్చేసరికి నా పరిస్థితి ఇట్లా అయింది. ఎందుకో ఐస్ అయితే చాలా ఇరిటేటెడ్గా ఉన్నాయి. యాక్చువల్లీ అంత లేనిది నేను ఫెస్టివల్ రోజు గివప్ ఇవ్వను అనమాట. బట్ డోంట్ వరీ, ఐ టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్. ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్న టైంకి అయితే ఐఎమ్ కంప్లీట్లీ ఆల్ రైట్. అక్కడ డాలీ అంటుంది అనమాట, ఎప్పుడు చూసినా జూలీతోనే వేయించుకుంటావు ఐ డ్రాప్స్ కానీ ఏదైనా కావాలంటే నాతో వేయించుకోవు అని చెప్పేసి. సో నేను చెప్తున్నా, డాలీ వేస్తే నాకు భయం అనమాట. అది అట్లనే కన్ను దగ్గర పట్టుకొని కాసేపు ఉంటుంది. సో మా ఇంట్లో అయితే వినాయక చవితి ఇలా జరిగింది. మీ ఇంట్లో ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, ఏంటి అసలు పండుగ విశేషాలు ఏంటి అనేది నాతో మీరు కామెంట్ సెక్షన్లో చెప్పచ్చు. అండ్ ఈ వ్లాగ్లో ఏ పాయింట్లో అన్నా మీకు నచ్చుంటే డెఫినెట్లీ లైక్ చేయండి. అండ్ మీకు ఇంకా వ్లాగ్స్ ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ రావాలి అనుకున్నా, నోటిఫికేషన్స్ రావాలి అనుకున్నా, మీకు వ్లాగ్స్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నా, చాలా వ్లాగ్స్ ఉన్నాయన్నమాట, అవి మీరు చూడొచ్చు. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే కొత్త వ్లాగ్స్ ఎప్పుడు పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే డెఫినెట్లీ వస్తుందండి. అక్కడ రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేసి నోటిఫికేషన్స్ వస్తాయన్నమాట. అండ్ టుడేస్ పోస్ట్ నోటిఫికేషన్ షౌట్ అవుట్స్ గోస్ టు భానుప్రియ గారు అండ్ మాధవి మందప్రియ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ అండి. మీలో ఎవరికైనా షౌట్ అవుట్స్ కావాలి అనుకుంటే కింద #పోస్ట్ నోటిఫికేషన్ పెట్టి కామెంట్ పెట్టండి. ర్యాండమ్ కామెంట్ పిక్కర్లో మీ నేమ్ వస్తే డెఫినెట్లీ చెప్తాను. అండ్ దిస్ ఈజ్ అవర్ గణేష్ చతుర్థి స్పెషల్ festival అండి. So I hope you like it and do follow me on Instagram for more updates. Bye guys.